హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం నైట్ హ్యాస్ కమ్ లాస్ట్ ఎపిసోడ్ని అయితే చూసేద్దాం. రెండు వీడియోలకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు, జిన్ ఒక మాఫియా అనేసి మన హీరో అయితే కనిపెట్టేశాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే వెళ్తుంది. హీరో అడుగుతున్నాడు, రే ఎందుకురా ఇలా చేసావు, అందరూ నీ ఫ్రెండ్సే కదరా బాస్టర్డ్ అని చెప్పి తిడుతున్నాడు. సో జిన్ అయితే అమాయకం ఫేస్ నుంచి టెర్రర్ ఫేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఏంట్రా నేనే చేశాను, నువ్వేంటి అంత మంచోడు అనుకుంటున్నావా? ఆ రోజు అందరు నన్ను బుల్లీ చేస్తున్నా కూడా నువ్వు చూస్తూ సైలెంట్గా ఉండిపోయావు చూసావా? నీలాంటి ఒక చీప్ క్యారెక్టర్ని నేను చూసిందే లేదు. ఏంటి యాక్ట్ చేస్తున్నావా అందరికీ హీరోలా కనిపించాలనేసి? నన్ను ఆ బుల్లీ గ్యాంగ్ ఎన్నిసార్లు బుల్లీ చేస్తుంటారు, ఒక్కసారి కూడా నీకు హెల్ప్ చేయాలని అనిపించలేదు. నువ్వు కూడా అందరితో పాటు చూస్తూ సైడ్ నిలిచిన వాడివే కదరా. ఇదో చూడు అని చెప్పి షర్ట్ ఇచ్చి చూపిస్తున్నాడు. ఈ స్కార్స్ అంతా ఏంటో తెలుసా నీకు? ఇవన్నీ వాళ్ళు చేసిన బుల్లీ వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను, కానీ చావలేదు. అలాంటి బుల్లీ గ్యాంగ్ చూడ్డానికన్నా నీలాంటి వాళ్ళని చూడ్డానికి నాకు చాలా కోపం వస్తుంది. పక్కన ఉన్న వాడికి హెల్ప్ చేయలేకపోయావు, నువ్వంతా ఏం మనిషిరా అని చెప్పి మాట్లాడుతున్నాడు. హీరో కూడా చేతిలో పెట్టుకున్న సిలిండర్ని పక్కకి ముత్తేస్తున్నాడు. జిన్కి తెలిసిపోయింది. సో నువ్వు నన్ను చంపావు, నా కాళ్ళు పట్టుకొని అడుక్కో వదిలేస్తా అని చెప్పి జిన్ చెప్తున్నాడు. కరెక్టేరా, నేను నీకు హెల్ప్ చేయలేదు, అందరిలా సైడ్ నిల్చుకొని చూస్తూ ఉండిపోయా. సరే నీ కోపం నా పైనే కదా, నన్ను చంపేసే, కానీ ఓజంగ్ అండ్ లియుంగ్ వాళ్ళనైతే వదిలేసే అని చెప్తున్నాడు. ఏమైందో తెలియదు, జిన్ అయితే పిచ్చి పట్టినోట్లా అరుస్తున్నాడు. ఈ సైడ్లో మన హీరోయిన్ అయితే ఓజంగ్ని అడుగుతుంది, చెప్పు నీకు ఎలా కరెక్ట్గా తెలుసు ఆ ప్లేస్లోనే జంగి చనిపోయిందని చెప్పేసి? తినైతే కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే అదొకటే కదా హైడింగ్ ప్లేసు, సో దానికోసమే దానిపై ఎక్కి చూశాను, దాంట్లో ఏముంది అని చెప్పి ఓజంగ్ చెప్తుంది. కానీ ఓజంగ్ చెప్పేది ఏది నమ్మేటట్టు లేదు. లియుంగ్ అయితే చెప్తుంది, నువ్వు కాదు కదా, నువ్వు మాఫియా కాదు కదా అని చెప్పి తినైతే తన హ్యాండ్స్ పట్టుకొని ఏడుస్తూ అడుగుతోంది. ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తున్నారు, ఓజంగ్నే మాఫియా అందరికీ హెడ్. ఆ రోజు కంప్యూటర్లో ఉన్న డీటెయిల్స్ ఎరేస్ చేసింది, జంగిని చంపింది అని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్లో అన్నిటినీ చూపిస్తున్నారు. సో మన హీరోయిన్ అయితే అడుగుతుంది, నువ్వు కాదు కదా అని అడుగుతూ ఉండగా, సైలెంట్గా ఉండు, నీకు తెలిసిపోయింది కదా, అవును నేనే మాఫియాని, పరిగెత్తు, నీ లైఫ్ని కాపాడుకోవాలంటే పరిగెత్తు అని చెప్తుంది. ఇంకో సైడ్లో మన లడ్డుబాబు ఉన్నాడు కదా, అతన్నే చూపిస్తున్నారు. ఆ టైంకి అని చూసేసి పింక్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి అయితే ఆ రూమ్కి వెళ్తుంది. ఇతనైతే అందరిపైన ఉన్న కోపం పాపం తనపైన అయితే చూపిస్తున్నాడు, ఏమని చంపేవాళ్ళనేసి. సో అంతలో టైం మారిపోయింది. సో లడ్డుబాబు అయితే ఇప్పుడు చనిపోతున్నాడు. ఆమె కూడా భయపడుతూ వచ్చి ఒక రూమ్లో కూర్చొని లాక్ చేసుకుంటూ ఉంది. ఇంకొక సైడ్లో మన జిన్ అయితే హీరోని చంపదామని చెప్పి సిలిండర్ పైకి ఎత్తున్నాడు. ఫోన్కి మెసేజ్ వస్తుంది, మాఫియా మీటింగ్ వచ్చేసే అర్జెంటుగా అనేలా. సో ఇతను కూడా చంపుదామని చెప్పి ఆ సిలిండర్ ఎత్తుంటాడు కదా, సో కింద పడేసి ఓజంగ్ దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, వీళ్ళ ఇద్దరిని ఇలా వదిలేస్తే రేపటికి వీళ్ళిద్దరూ మనకి ఓటేసి చంపేస్తారు, నీకు అది కావాలనా? అండ్ నేను కూడా నోట్ చేస్తున్నా ఫస్ట్ నుంచి, నువ్వు ప్లాన్ చేసి మాతో చంపిస్తున్నావే కానీ నువ్వు ఒక్కరిని కూడా చంపింది లేదు. సో ఈసారి నేను చెప్పేది విను, నువ్వేం చేస్తావంటే ఈ హీరోయిన్ని నువ్వు చంపేసి, నేనైతే హీరోని చంపేస్తా, ప్లాన్కి ఓకే కదా అని చెప్పి జిన్ చెప్తున్నాడు. తనైతే సైలెంట్గానే నిల్చుకోంది. ఈ ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిందే అని చెప్పేసి మన లియుంగ్ ఉంది కదా, ఆమెని తీసుకొని వచ్చి ఫ్రీజింగ్ ప్లేస్లో అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ని కూడా చాలా మైనస్ చేసి పెడుతున్నారు. ఇలా 30 minutes వదిలితే తినే చనిపోతుంది అని చెప్తున్నాడు. ఓజంగ్ని నమ్మని జిన్ తన ఫోన్ అయితే తీసుకుంటున్నాడు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఫోన్ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఈమె ఫోన్ తీసుకొని వెళ్తున్నాడు. సో రిమైనింగ్ వాళ్ళని చంపాలి కదా, సో క్యాజువల్గా వస్తున్నాడు. లడ్డు బాబుతో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు చూసాడా, వాడిని అయితే ప్లాస్టిక్ బ్యాగ్తో చుట్టేస్తున్నాడు. అండ్ పాపం అతనైతే గాలి పీల్చుకోవడానికి ఛాన్స్ లేదు కదా, అతనైతే చనిపోతున్నాడు. అండ్ క్యాంటీన్లో ఇంకా కొన్ని స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని కూడా చంపేసి కూల్గా కూర్చొని నూడిల్స్ తింటున్నాడు. ఓజంగ్కి మెసేజ్ పెడుతున్నాడు, ఏంటి లియుని చంపేసావా లేదా అని అడగడంతో ఆమె కూడా చెప్తుంది, చంపేశాననేసి. నిజంగానా అని చెప్పి ఫోన్ చెక్ చేసి చూస్తే అది ఆన్లోనే ఉంది. యాక్చువల్గా చనిపోయిన వాళ్ళ ఫోన్ అంతా డెడ్ అయిపోతుంది, కానీ ఇది ఆన్లో ఉండడంతో మళ్ళీ మెసేజ్ చేసి అడుగుతున్నాడు, నిజంగానే చంపేశావా అనేలా. సరే ఓకే, నీకు అంత డౌట్గా ఉంటే వచ్చి చూసుకో అని చెప్పేసి ఓజంగ్ చెప్తుంది. ఇతను కూడా వెళ్ళి చూస్తూ ఉన్నాడు.
సో అడుగుతున్నాడు, కమాన్ చుట్టు పెట్టున్నావు కదా కవర్స్ అంతా తీ అని చెప్పడంతో, నీకు కావాలంటే నువ్వు తీసుకో అని చెప్తుంది. ఏంటి ఏమార్చడానికి చూస్తున్నావా, వెళ్ళి తీ అని చెప్తే నువ్వే చూసుకో అని చెప్పడంతో ఇతనికైతే కోపం వస్తుంది. ఆల్రెడీ అందరినీ చంపేసి వచ్చాడు కదా, పనితో పని నిన్ను కూడా ముగించేస్తా అని చెప్పి కత్తి తీస్తున్నాడు. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, ఒక మాఫియా ఇంకొక మాఫియానైతే చంపకూడదనేసి. సో అలానే స్టన్ అయిపోతున్నాడు. కానీ ఓజంగ్ అయితే అలా కాదండి, తన చేతిలో ఒక స్ప్రే ఉంది, తన కళ్ళకైతే కొట్టేసి బయటికి వెళ్ళి లాక్ చేస్తుంది. ఇతనైతే అరుస్తున్నాడు, ఓసే నేను బయటకు వచ్చానంటే నిన్ను చంపి బూడిద చేస్తాననేసి. తనైతే బయటకు కూర్చొని లాక్ చేసుకొని ఉంది కదా, ఇతనైతే అరుస్తున్నాడు, ప్లీజ్ అర్థం చేసుకో, వాళ్ళిద్దరూ నార్మల్ పీపుల్, వాళ్ళు రేపటికి ఓటేస్తారంటే చనిపోయేది నువ్వు నేనే, అర్థం చేసుకో అని చెప్తున్నాడు. తనైతే అది ఏది పట్టించుకునేలా కనిపించడం లేదు. ఇంత అడిగి కూడా తను అలానే స్టబ్బన్గా ఉండడంతో కోపం వస్తుంది. ఓకే ఇప్పుడేంటి, నీ ఫ్రెండ్ని కాపాడాలనే కదా ఇదంతా చేస్తున్నావు, నేను చేస్తున్నానంటే నీ ఫ్రెండ్ని కూడా చంపుతాను చూడని చెప్పేసి కత్తి తీసుకొని వెళ్ళి ఆ బాడీని బాగా పొడుస్తున్నాడు. ఫేస్ని తెరిచి చూస్తే అది జంగి అండి. దాన్ని చూడడంతో ఇంకా కోపం వస్తుంది అతనికైతే. యాక్చువల్లీ ఓజంగ్ అయితే చూసుంటుంది ఫోన్ ఇలా తీసుకొని వెళ్ళడం. సో తనైతే ట్రిక్కీగా తన చేతిలో ఉన్న బ్యాన్ని తీసి వేరొక బాడీకి వేసేసి లియోన్ని సేఫ్గా ఒక ప్లేస్లో అయితే పెట్టి ఉంటుంది. ఈ సైడ్లో మన జిన్ అయితే ఆ ఫ్రీజింగ్ రూమ్లోనే కదా ఉన్నాడు. తనకైతే ఇల్యూషన్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. చనిపోయిన జిన్ అయితే మళ్ళీ లేచొచ్చి ఇతన్ని బుల్లి చేసేలా కనిపిస్తుంది. ఇతను కూడా భయంతో అరుస్తున్నాడు, వెళ్ళిపోండి నా దగ్గరికి రావద్దండి అని చెప్పేసి. ఇలా ఎక్స్ట్రీమ్గా ఇల్యూషన్స్ రావడంతో అతనైతే స్పృహ తప్పిపోతున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మన హీరోయిన్ అయితే లేచుకుంటుంది అండ్ తన ఫోన్ కూడా పక్కనే ఉంది. హీరోయిన్ లేచొచ్చి ఓజంగ్ని అడుగుతుంది, చంపేసే నన్ను కూడా చంపేసే, నన్ను ఎందుకు వదిలావని చెప్పి. ఓజంగ్ అయితే ఆమెని కామ్ డౌన్ చేస్తుంది, ప్లీజ్ వెయిట్ ఇలా మాట్లాడుకో అని చెప్పి. అండ్ అదే సమయానికి మన హీరో కూడా వస్తున్నాడు. ఏంటి నువ్వు కూడా మాఫియానా, అందరినీ చంపాక మీరు బతికి ఏం చేయబోతారని చెప్పి ఇతనైతే టెన్షన్ అవుతున్నాడు. మన హీరోయిన్ నువ్వు వెయిట్ చేయి అని చెప్పి ఇతన్ని కామ్ డౌన్ చేస్తుంది. ఓజంగ్ అయితే చెప్తుంది, వెయిట్ చేయండి, ఇప్పుడు మీరు నాకు ప్రాబ్లం కాదు, కానీ మెయిన్ ప్రాబ్లమే మన జిన్నే, నేను అతన్ని చూస్తానని చెప్పేసి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అతనైతే అక్కడ కనిపించడం లేదు. ఆ రూమ్ నుంచి ఎలానో ఒకలా ఎస్కేప్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు హీరో అయితే లియోన్ దగ్గర చెప్తున్నాడు, నువ్వు ఇక్కడైతే ఉండు, నేను చనిపోయిన వాళ్ళ బాడీ అంతా సేఫ్ చేసి వస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు తను రూమ్లో ఉండగా తన బ్యాగ్ని చెక్ చేసి చూస్తుంది. దాంట్లో ఒక పెన్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఓజంగే ఇది ఆమెకి గిఫ్ట్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుంటే ఇది గుర్తుంటుంది. ఆ పెన్ డ్రైవ్ని ల్యాబ్లో వేసి చూస్తే ఆ ఇల్యూషన్ రూమ్, ఓజంగ్ అండ్ చనిపోయింది కదా సూసైడ్ చేసుకొని ఆ ఎంఐ పిక్స్ అవన్నీ వస్తూ ఉండగా ఈమె కన్ఫ్యూజ్ అవుతుంది. ఏదో ఒకటి ఉంది, దాన్ని మనం సరిగ్గా కనిపెట్టలేకపోతున్నామని చెప్పి తిను ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సైడ్లో మన ఓజంగ్ అండ్ హీరోని చూపిస్తున్నారు. వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. హీరో ఏమంటున్నాడు అంటే, ఇంత చీప్గా ఎలా ఇంకొకరిని చంపాలి అన్న మెంటాలిటీ మీకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు, నిన్నంతా నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చిరాగ్గా ఉంది అని చెప్తున్నాడు. తినైతే చెప్తుంది, ఇవి మాట్లాడడానికి ఇది టైం కాదు, జిన్ని కనిపెట్టాలి, అతన్ని అందరినీ చంపకుండా వదలడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అతనైతే అదేది వినేలా కనిపించడం లేదు. అదే సమయానికి ఇద్దరు ఫోన్కి మెసేజ్ వస్తుంది, లియోన్ ప్రాణాలతో కావాలంటే టెర్రస్ పైకి రండి అని చెప్పి మెసేజ్ వస్తుంది. సో వీళ్ళిద్దరు వెళ్ళి చూస్తున్నారు. అతనైతే లియోన్ నెక్ కాడ నైఫ్ పెట్టుకొని బెదిరిస్తున్నాడు. నేను లియోన్ని వదలాలంటే ఈ ఓజంగ్ ఉంది కదా ఇక్కడ నుంచి దూకి చనిపోవాలి, అప్పుడే నేను ఈ లియోన్ అయితే వదులుతాను అని చెప్తున్నాడు. ఓజంగ్ కూడా దానికి రెడీయే. తనైతే వెళ్ళి ఎడ్జ్లో నిల్చుకొని ఉంది. కానీ చెప్తోంది, కానీ జిన్ మాఫియా ఇలా చనిపోవచ్చు అని రూల్స్లో లేదు కదా అని ఏదో ఒకటి చెప్పి అతనైతే మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి మన హీరో అయితే వెళ్ళి అటాక్ చేస్తున్నాడు. సో ఓజంగ్ అయితే కొంచెం ఫ్రీ అయిపోతుంది మన జిన్ దగ్గర నుంచి. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉండగానే జిన్ ఏం చేస్తాడంటే అక్కడ ఒక స్టోన్ ఉంది, దాన్ని తీసి మన హీరో హెడ్ పైన కొడుతున్నాడు. కొట్టిన తర్వాతకి ఓజంగ్ని చంపాలని చెప్పి పరిగెత్తుకొని వస్తున్నాడు. అంతలోకి మన హీరోయిన్ అడ్డుకొచ్చేస్తుంది. సో ఈమెనైతే పొడి చేస్తున్నాడు. హీరో అయితే జిన్ని చితుకు కొడుతున్నాడు అండ్ ఆ నైఫ్ని పెట్టుకొని జిన్ని చంపేస్తున్నాడు కూడా. అనౌన్స్మెంట్ వస్తుంది, మాఫియా జిన్ చనిపోయాడు అని చెప్పేసి. ఇప్పుడు ఈ సైడ్లో ఓజంగ్ అయితే మన హీరోయిన్ దగ్గర చెప్తుంది, చనిపోకు, నువ్వు నాతో ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. హీరో కూడా అక్కడికి వచ్చేసాడు. చాలు సోయం, ఇదంతా ఆపేసి
నువ్వు బతకాలని నేను ఆశపడుతున్నా. సారీ, ఇవంతా జరగడానికి నేను కూడా ఒక రీజన్ అయిపోయాను. హీరోకైతే అర్థం కాలేదు. ఏంట్రా తిను ఓజంగ్ని పట్టుకొని సోయంగ్ అంటుంది. ఇప్పుడు ఓజంగ్ అయితే చెప్తుంది, కరెక్టే, నేను ఇవంతా ఇప్పుడే స్టాప్ చేస్తానని చెప్పేసి పైన నుంచి కింద పడి చనిపోతుంది. అనౌన్స్మెంట్ అయితే వస్తుంది, మాఫియా అందరూ చనిపోయారు, కామన్ పీపుల్ మీరే విన్ అయ్యారు అని చెప్పి. వీళ్ళక ఏమీ అర్థం కాలేదు, అసలు ఏమిరా వెళ్తుంది అని చూపిస్తున్నారు. జూమ్ అవుట్ చేస్తే వీళ్ళు ల్యాబ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఏదో ఎక్స్పెరిమెంట్ వెళ్ళేలా చూపిస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ ఒక చైర్లో పడుకో ఉన్నారు. దాంట్లో లేచింది మన హీరోయిన్ ఒకటే. అక్కడికైతే ఇద్దరు వస్తున్నారు. షాక్ తగ్గేవమ్మా అనేలా ఒక ఆంటీ లుక్ ఇస్తుంది. తెలుస్తుందా మేమిద్దరు ఎవరో అనేసి. మీరిద్దరు సోయింగ్ పేరెంట్స్ కదూ? కనిపెట్టేశావే. ఇవేది నీకు అర్థం కాలేదు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ స్క్రీన్లో యానిమేషన్స్ ఏంటి అని చూస్తున్నావా? ఇవంతా మీరు నా కూతురికి చేసిందే. ఇది జస్ట్ ఒక గేమ్గా ఉండొచ్చు, కానీ దీంట్లో మీరు ఫీల్ చేశారు చూసారా ఆ పెయిన్, అవి అన్నీ రియల్. విన్నాను నువ్వు నా కూతురు క్లోజ్ ఫ్రెండ్స్ అంట కదా, ఒక్కసారి కూడా అనిపించలేదా నా కూతుర్ని కాపాడుండొచ్చేమో అనేసి? ఈ పెయిన్ అంతా మీకు ఇవ్వాలి కదా, దానికోసమే ఇవన్నీ. అండ్ ఏమనుకుంటున్నావు, ఈ గేమ్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఆడుతున్నారు అనుకుంటున్నారా? కాదు, 12 సార్లు ఆడుతున్నారు ఈ గేమ్ని. నార్మల్గా ఈ గేమ్లో నా కూతురే గెలుస్తుంది, బట్ ఏమో ఈసారి నువ్వు గెలిచేసావు, అందుకే ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. ఈ పెయిన్ అంతా మీకు ఇయ్యాలి కదా, దానికోసమే ఇలా చేస్తున్నాం. ఇప్పుడే ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. స్టార్టింగ్ సీన్లో పాపం అమాయకుడు అని చెప్పి జిన్ని చెప్పాను కదా, కానీ ఉన్న దాంట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ అంటే వాడేనండి. యాక్చువల్లీ జిన్కి సోయంగ్ పైన క్రష్ ఉంటుంది, కానీ సోయింగ్ అయితే ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వదు. తను అలోన్గా ఉండే టైప్ కాబట్టి మన హీరో అండ్ హీరోయిన్ వీళ్ళిద్దరితోనే మాట్లాడుతూ ఉంటుంది. సో జిన్ ఏం చేస్తాడంటే తాక్కో నుండి సేయింగ్ ఫొటోస్ తీసి దాన్ని సెక్సీగా మార్ఫింగ్ చేస్తుంటాడు. అండ్ ఆ ఫొటోస్ని చూస్తూ ఉంటాడు, అండ్ దాన్ని వీడియోగా కూడా ఎడిట్ చేసి చూస్తూ ఉన్నాడు. దాన్ని ఒక బుల్లి గ్యాంగ్ తీసుకొని స్ప్రెడ్ చేస్తున్నారు. పర్వాలేదేరా ఇంతలా చేసి పెట్టున్నావు అని చెప్పేసి ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ వైరల్ అయిపోయింది. అండ్ దీనివల్లనే సేయంగ్ని చాలా బుల్లి చేస్తున్నారు. క్లాస్లో అందరికీ తెలిసిపోయింది, చాలా వైరల్గా కూడా మారిపోయింది. ఇవన్నిటిని చూసిన సేయంగ్ మెంటల్గాను ఫిజికల్గాను బ్రేక్ డౌన్ అయిపోతుంది. దాంతో ఇక బతకనే కూడదని చెప్పేసి బ్రిడ్జ్ పైన నుంచి దూకి చనిపోయి ఉంటుంది. వీళ్ళ మామ్ ఏమంటుందంటే, ఈ పెయిన్ అంతా మీకు ఇవ్వాలి కదా, దానికోసమే ఈ గేమ్ అగైన్ అండ్ అగైన్ స్టార్ట్ చేస్తున్నా, తన పెయిన్ని మీరు కూడా ఫీల్ అవ్వాలి కదా. ఇవంతా విన్న లియోన్కి బ్యాలెన్స్ లేదు. తను ఆల్రెడీ ఈ గేమ్లో చాలా పెయిన్ని భరించింది కదా, ఏమిటా ఇది గేమ్గా ఉన్నా కూడా ఆ పెయిన్ అంతా రియల్గా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. సో టైర్డ్ అయి కింద పడిపోతూ ఉండగా వాళ్ళ నాన్న అయితే పట్టుకుంటున్నాడు. డాడీ స్టాప్ చేసేయండి, ఇదంతా కరెక్టే, నేను కూడా సేమ్ చావుకి రీజనే, మీకు కావాలంటే నన్ను ఏమన్నా చేసుకోండి, కానీ ఈ స్టూడెంట్స్ అందరినీ వదిలేయండి అని చెప్పి ఆమె బ్రతిమాలుతుంది. ఇతనైతే చెప్తున్నాడు, స్టెయిన్ తీసుకోకు, జస్ట్ పడుకో అని చెప్పేసి కూర్చోబెడుతున్నాడు. అండ్ ఈ లేడీ అయితే మళ్ళీ ఆ గేమ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి వెళ్తుంది. అతనైతే స్టాప్ చేస్తున్నాడు. స్టాప్ చేయమా, చాలు, ఇన్ని రోజులు ఈ గేమ్ని ఆడాం కదా, ఇంకా నీకు పగ చల్లారలేదా? వాళ్ళు చిన్నపిల్లలే కదా, తెలుసో తెలియకనో తప్పు చేసేసారు, వదిలేసే అని చెప్పి కన్విన్స్ చేయడానికి చూస్తాడు. ఎలా అండి, వీళ్ళందరినీ ఎలా వదలమంటారు? వాళ్ళు మన కూతురికి ఎంత పెయిన్ ఇచ్చారు చూశారు కదా, కానీ ఎలా వదలాలి, నేను వదలను అని చెప్పి ఈమె ఫైట్ వేస్తూ ఉంది. ఈమె హస్బెండ్ అయితే చెప్తున్నాడు, వినుమా, ఇన్ని రోజులు మన కూతురే కదా గెలుస్తూ ఉన్నింది, కానీ ఈసారి చూసావా లియం గెలిచింది. ఎంతున్నా ఈ గేమ్ మన కూతురికి ఇష్టం లేదు, దానికోసమే తను గెలవకుండా లియంని గెలిపించింది, ఒక్కసారి అర్థం చేసుకో అని ఇతను చెప్తున్నాడు. అలా అంతా ఏం లేదు, ఇది మనం క్రియేట్ చేసిన గేమ్, అండ్ అది జస్ట్ ఒక క్యారెక్టర్, అది నేను క్రియేట్ చేసిన ఏఐ మాత్రమే, అది ఎలా చెప్పచ్చు ఎవరు విన్ కావాలి వద్దు అనేసి. ఇతను ఏమంటున్నాడంటే, ఎంతదా అది ఒక క్యారెక్టర్గా ఉన్నానో ఆ క్యారెక్టర్కి మన కూతురికి ఉన్న క్యారెక్టర్నే ఇచ్చాం, నాకేమో ఆ క్యారెక్టర్లోకి మన కూతురు స్పిరిట్ అయితే వెళ్ళుంటుంది అనిపిస్తుందిరా, దీంతో ఇవన్నీ స్టాప్ చేసేసే అని హక్ చేసుకుంటున్నాడు. ఆ లేడీ కూడా కన్విన్స్ అయ్యేలా కనిపిస్తుంది, కానీ ఒక లుక్ ఇస్తుంది మన లియోన్ని చూస్తే అర్థమవుతుంది ఈ లేడీ అయితే స్టాప్ చేసేలా కనిపించడం లేదు అని.
స్క్రీన్ ఇక్కడ బ్లాక్ అవుట్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతుంది. ఏంటని చూస్తే మళ్ళీ మన లియోంగ్ బస్లో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సేమ్ ప్లేస్, సేమ్ బస్, సేమ్ స్టూడెంట్స్. కానీ ఈసారి అయితే పక్కన ఓజంగ్ కనిపించలేదు. తనైతే మన హీరోని చూస్తుంది. అతనైతే నిద్రపోయి లేచాడు అండ్ ఒక స్మైల్ కూడా ఇస్తున్నాడు. తన చేతిలో ఉన్న బ్రేస్లెట్ని టచ్ చేసి చూస్తుంది. తనకైతే చాలా బాగా తెలుసు ఇదొక గేమ్ అండ్ ఇది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుందని. అండ్ ఆ లేడీ కూడా మనసు మారలేదు. దానివల్లే ఇది అగైన్ స్టార్ట్ అయిందని తనకి అర్థమైపోతుంది. బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆ గేమ్కైన సౌండ్స్ అన్నీ వినిపిస్తుంది. తను సడన్గా లేచి తిరిగి చూస్తుంది. వెనక సీట్లో మన ఓజంగ్ అయితే కూర్చొని చూస్తూ ఉంది. పాపం మన లియోంగ్ అయితే కండ్లంతా నీళ్లతో తనని చూస్తూ ఉంది. స్కూల్ బస్ అయితే మళ్ళీ ఆ స్కూల్ దగ్గరికే వెళ్తుంది అండ్ ఈ గేమ్ అగైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టోరీ ఎండ్ అవ్వాలంటే ఆ ఆంటీ మనసు పెట్టాలి. తనకు ఈ గేమ్ చాలు, ఇక ఆపుదామంటేనే ఈ గేమ్ స్టాప్ అయినట్టు లెక్క. లేకపోతే ఇది ఇంకా వెళ్తుంది. ఆల్రెడీ వీళ్ళు 12 టైమ్స్ ఈ గేమ్ని ఆడారు. కానీ ఆ ఆంటీ స్టాప్ చేస్తేనే ఇది స్టాప్ అయినట్టు. లేకపోతే ఇది 100కి పైకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. రియాలిటీకి చూస్తే ఆ గేమ్ని స్టాప్ చేయాలని వాళ్ళ కూతురు కూడా అనుకోని ఉంటుంది. అందువల్లనే ఈసారి మన హీరోయిన్ అయితే గెలిచి ఉంటుంది. సో మళ్ళీ ఆ బస్ ఆ స్కూల్ దగ్గరికే వెళ్ళి ఆగుతుంది అండ్ ఈ గేమ్ అండ్ పెయిన్స్ వీళ్ళు మళ్ళీ భరిస్తారు. స్టూడెంట్స్, చిన్నపిల్లలు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తూ ఉంటే మీకైతే నేను ఒకటి చెప్తాను. ఎవరిని బుల్లి చేసి హర్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలియదు కదా. కొందరు దీన్ని స్పోర్టివ్గా తీసుకొని క్రాస్ అయి వెళ్ళిపోతారు. కొందరైతే సాఫ్ట్ హార్ట్గా ఉంటారు. వాళ్ళు దీన్ని ఈజీగా క్రాస్ చేసి బయటకు వచ్చేయలేరు. దానివలన సూసైడ్స్ కూడా జరుగుతాయి. సో మీరు సేఫ్గా ఉండండి. మీకు నచ్చిన వాళ్ళని సేఫ్గా ఉంచుకోండి. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.